హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీదు కృతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆమ్లా రైస్. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఆమ్లా రైస్కి కావాల్సిన ఐటమ్స్: ఆమ్లా 2 తీసుకోవాలి, మీడియం సైజు. నువ్వుల పౌడరు 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నువ్వుల పౌడర్ ఏంటంటే నువ్వులు వేయించాలి, డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకోవాలి. ధనియాలు కూడా అంతే, రోస్ట్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 టీ స్పూను, మిరియాల పౌడరు 1/2 టీ స్పూను. మనము రైస్ కుక్ చేసుకొని ఉంటాం కదండి, ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసుకున్న రైస్ తీసుకోవాలి. 2 కప్స్. ఇంగువ 1/2 టీ స్పూన్, ఆప్షనల్ అండి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. పచ్చిమిర్చి 4 తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు అనేది మనము ఆయిల్ తిరువాత చేస్తాం కదా, దానికి తీసుకుంటా ఉన్నాము. ఇవేంటంటే నువ్వుల పౌడర్ మాత్రం కొద్దిగా మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇది మనము చాలా బాగుంటుంది. సీజన్ బట్టి మనం రైస్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఆమ్లా రైస్ను. మరి ఎలాగో పిల్లలు తినరు కదా, సో ఈ విధంగా రైస్ ఐటమ్స్ ద్వారా మనం పెట్టచ్చు పిల్లలకి. చూడండి, 2 మీడియం తీసుకుంటా ఉన్నాను ఆమ్లాస్. ఇట్లా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న కట్ చేసుకోవాలి. లేకుంటే తురుముతో కూడా వేసుకోవచ్చు మనము, కానీ నేను ఇట్లా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఆమ్లా 2 వేసేసుకొని కొద్ది సాల్ట్, పసుపు వేసేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా అసలు ఉండకూడదు. చూడండి, ఇలా కచ్చా పచ్చగా ఉండాలి ఆమ్లా పేస్ట్ అనేది. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకుంటా ఉన్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అనేది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మన ఇష్టం అండి, ఎంతైనా వేసేసుకోవచ్చు. రైస్ క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడవ్వాలి. వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పెసరపప్పు, పల్లీలు వేసేసుకోవాలి 1 by 1. శనగపప్పు వేస్తూ ఉన్నాను. ఇవేంటంటే కొద్దిగా మరీ ఎక్కువ మాడిపోకూడదు, లైట్గా ఫ్రై అవ్వాలి. మినపప్పు వేసానండి. అన్నీ 1 by 1 వేసేసుకుంటూ వస్తే సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి అనేది నేను 4 చెప్పాను కదా, అవి కొద్దిగా చిన్న కట్ చేసుకోవాలి. మనము కారాన్ని బట్టి మనం వేసేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది పచ్చిది. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకుంటా ఉన్నాను. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇదే అండి మనకు రైస్కి స్పైసీ వచ్చేది మిరియాల పొడి. సో ఇది లైట్గా వేయించుకోవాలి. మాడిపోకుండా మనం కలుపుతుంటే కనుక మాడిపోదు, వేయించుకునేసి సరిపోతుంది ఇలా. ఇప్పుడు మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాం కదండి ఆమ్లా పేస్ట్, అది ఇప్పుడు వేసేసుకోవాలి.
వేసుకున్న తర్వాత ఆమ్లా పేస్ట్ కూడా బాగా కలిసే విధంగా ఆయిల్లో వేయించుకోవాలి. అది ఆయిల్ అనేది పీల్చుకునేస్తుంది ఆమ్లా పేస్ట్ అనేది. ఈవెన్గా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఫ్రై అయిన తర్వాత రైస్ ఆల్రెడీ వండి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ వేసేసుకోవాలి. వేసేసుకొని రైస్ కూడా ఆ పేస్ట్ అనేది అంటే విధంగా మనం బాగా కలుపుకోవాలి. మనం సీజన్ బట్టి పిల్లలకు కూడా ఫుడ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఆమ్లా అనేది పిల్లలు కొంతమంది తినరు కదా, సో మనం ఇలా రైస్ రూపంలో పిల్లలకు మనము ఇస్తే ఆమ్లాను కొద్దిగా బెటర్గా ఉంటుందండి. ఇమ్యూనిటీ కూడా మంచిది అసలు పిల్లలు ఆమ్లా తింటే కూడా. ఆమ్లా తినని పిల్లలకి కనుక ఈ విధంగా మనం ఆమ్లా రైస్ పెట్టేస్తే వాళ్ళకి ఈ విధంగా వెళ్తుంది. ఇప్పుడు నువ్వుల పొడి వేయించి పెట్టుకున్నాం కదండి, నువ్వులు పొడి, ఆ పొడిని 3 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. టేబుల్ స్పూన్ అంటే పెద్దగా వస్తుందండి, కొద్దిగా టీ స్పూన్ అంటే కొంచెం చిన్నది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది మనము చూసి వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ అయిపోయినట్లేండి. చాలా ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా ఆమ్లా రైస్ అనేది మనం చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఆమ్లా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి.